ఏపీ మాజీ సీఎస్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అనూహ్యకర రీతిలో పదవి కోల్పోయారు. కృష్ణారావు సీఎస్గా పదవి విరమణ చేశాక ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ లాంటి కేబినెట్ ర్యాంకు ఉన్న పదవి చంద్రబాబు ఇస్తే చివరకు ఆయన్నే అవమానించేలా తన సోషల్ మీడియా వేదికగా వ్యవహరించడం, ఈ విషయంలో ఆయన మితిమీరి వ్యవహరించడం వరకు వెళ్ళిపోయింది. చివరకు చంద్రబాబుకు తీవ్రమైన అసహనం రావడంతో చివరకు ఆయనపై వేటు వేశారు. ఇక కృష్ణారావు కేబినెట్ ర్యాంకు హోదాలో ఉండి చంద్రబాబును టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వెనుక వైసీపీ డైరెక్షన్ ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఐవైఆర్ పొలిటికల్ ప్రస్థానాన్ని వైసీపీ నుంచి స్టార్ట్ చేస్తారన్నది లేటెస్ట్ టాక్. ఇటీవల ఆయన తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్ధ బలాలు తనకు లేవని చెప్పారు. ఈ క్రమంలోనే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని తన వైపునకు తిప్పుకునే క్రమంలో జగన్ ఐవైఆర్ను తన పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. 2018లో ఆయనను వైసీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ హామీ ఇచ్చారని సమాచారం. అమరావతి ల్యాండ్ పూలింగ్, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కన్సార్టియం ఎంపిక, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం, విశాఖ భూ కుంభకోణం వంటి అంశాలకు సంబంధించి ఐవైఆర్ దగ్గర కీలక సాక్ష్యాధారాలున్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఈ అస్త్రాలను చంద్రబాబుపై ప్రయోగించేందుకు అవన్నీ కీలకమని భావిస్తున్న వైసీపీ నేతలు ఐవైఆర్ను పార్టీలోకి తీసుకుని కీలక పదవి ఇవ్వాలని జగన్కు సూచిస్తున్నారట. ఇందులో భాగంగానే త్వరలో వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో గుంటూరులో బ్రాహ్మణ గర్జన పేరుతో ఓ సభను నిర్వహించనున్నారని సమాచారం. ఈ సభకు ఐవైఆర్ హాజరవుతారని, ఈ సభకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.